పెద్ద కొడల వాళ్ళ చిన్న కొడలు వస్తుందా? తెలీదు అత్తయ్య. 2 రోజులు హాలిడేస్ వచ్చాయి కదా, వస్తున్నారేమో. ఫోన్ చేసి కనుక్కో. నేను పుట్టింటికి వెళ్తే ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావు అని అడగరు, కానీ చిన్న కోడల కోసం ఎదురు చూస్తున్నారు. బాగున్నారా అత్తయ్య? బాగున్నాను కొడలా, నువ్వెలా ఉన్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నా. బాగున్నాను అత్తయ్య. సిరి, ఎలా ఉన్నావు? ఒక్కదాన్నే వచ్చావా? మంది రాలేదా? బాగున్నానక్క, ఆయన రేపు వస్తా అన్నారు. పెద్ద కొడల, నువ్వు వెళ్ళి చిన్న కొడలికి టీ పెట్టుకరా, ప్రయాణం చేసి అలసిపోయింది కావచ్చు. చిన్న కొడల, నువ్వు కాలు చేతులు కడుక్కో, అంటే ఆ బ్యాగ్ రూమ్ లో పెట్టుకో. సరే అత్తయ్య. ఇన్ని రోజులు నేను అత్తామామకే పని మనిషిని అనుకున్నా, కానీ వీళ్ళు తోటి కోడలకు కూడా పని మనిషిని చేసే వరకు వదిలేటట్టు లేరు కదా. ఏం చేద్దాం, అంతా నా కర్మ. ఇప్పుడు ఈమెకి టీ పెట్టి ఇవ్వాలి నేను. ఏం చేద్దాం, అత్తగారి ఆర్డర్ కదా, తప్పదు. అత్తయ్య, మీరు ఒక 10 రోజులు మా దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేరు. మమ్మల్ని భరించడం మీ వల్ల ఎక్కడైతే చిన్న కొడల, పెద్ద కొడలు కాబట్టి మమ్మల్ని భరిస్తుంది, ఉరికి మా పనులు చేస్తుంది. కనీసం మా టాబ్లెట్లు మేము ఎప్పుడు వేసుకోవాలో కూడా మాకు తెలియదు. అన్ని పెద్ద కొడలే చూసుకుంటుంది. తన వల్లే మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నాము. అదైతే నిజమే అత్తయ్య, అక్కకి ఉన్నంత ఓపిక నాకు లేదు. మరి నా పెద్ద కొడలంటే ఏమనుకుంటున్నావు? తను తిన్నా తినకపోయినా మాకు మాత్రం టైంకు అన్నం పండ్లు అన్నీ ఇస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది తను లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అని. ఇదిగోనే సిరి, టీ తీసుకో. పెద్ద కొడలా, నాకు కూడా కొంచెం టీ పోయావా? అత్తయ్య, మీరు ఇంకా అన్నం తినాలి. ఇప్పుడు టీ తాగితే మళ్ళీ అన్నం తినరు. ఆగండి, అన్నం పెట్టుకొస్తారు. చూసావా, తనకి ఆరోగ్యం గురించి అంతా తెలుసు. ఎప్పుడు అన్నం తినాలి, ఎప్పుడు మందులు వేసుకోవాలి అని. నాకుండగా ఆరోగ్యం గురించి అయితే మాకు ఏ భయము లేదు. అవునత్తయ్య. థ్యాంక్ యూ సిరి, నువ్వు వచ్చినందుకు. నీ వల్ల అత్తయ్యకి నేనంటే ఎంత ఇష్టమో తెలిసింది.